చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? కనీసం ఒక నెల, ఒక 50 రోజులు అవుతుంది. ఇంతలోనే ఇవన్నీ సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోకుండా అప్పుడు ఎమ్మటే ఎట్టేస్తారు. సాధ్యం కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చారు, అందుకని జనాలు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేశారు అంటూ జగన్ గారు చెప్తున్నారు. నిజమేనా? అది ఉట్టి మాట. అమలు చేస్తారు, కంపల్సరీగా అమలు చేస్తారు. ఒకరోజు ఒక సంవత్సరం లోపు మొదలు పెడతారు అన్నీ. టైం కావాలంటారా? కొద్దిగా టైం తీసుకుంటారు. ఇవన్నీ చూసుకోవాలి కదా. అది 100 కోట్లు ఉన్నప్పుడే నేను బడ్జెట్ పెట్టాను, పథకాలు ఇచ్చాను, మీరు ఎందుకు చేయలేకపోతున్నారంటూ జగన్ గారు ప్రశ్నిస్తున్నారు. జగన్ గారు మాటలు ఎన్ని పుట్టి మాటలండి. ఆయన గారు ఎంతసేపు దోపిడీ ఇవన్నీ చేసినోడు కదా. ఆయన ఏదో చెప్తాడు. సంక్షేమం అభివృద్ధి రెండు చేయగలరా చంద్రబాబు గారు? గ్యారంటీ చేస్తాడు, దాంట్లో డౌటే లేదు. సంక్షేమం చేయరు, ఆయన గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేయలేదు, ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. ఎలక్షన్ ముందు మాత్రం 4 పథకాలు పెడతారు, చేతులు దులుపుకుంటారంటూ విమర్శలు వస్తున్నాయి. ఏదైనా చేస్తారండి, సంక్షేమం చేస్తారు, అభివృద్ధి చేస్తారు, ఏరియా డెవలప్మెంట్ చేస్తారు. ఆ నమ్మకం ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వచ్చారు కదా, ఆయన కూడా చేస్తారు. ఆయన కూడా మంచి వ్యక్తి. పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే ఆయన ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉంటున్నారు అంటూ వైసీపీ పార్టీ నుంచి వస్తున్న విమర్శ. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు పథకాల గురించి ఏం మాట్లాడతలేదు, ఎలక్షన్ టైంలోనే నేను దగ్గరుండి చేపిస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏం మాట్లాడతలేదు. ఎన్నాళ్ళు అవుతుందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? ఒక 50 రోజులు అవుతుంది. ఇంతలోనే ఇంత కంగారు పడితే ఎట్లా? చేస్తారు ఆయన మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండబట్టే కదా ఆయన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చింది, లేకపోతే ఎవరు కదా. చేస్తారు. నేను ఉంటే కనుక ఈ పాటికి అమ్మఒడి ఇచ్చేసామని అని చెప్తున్నారు. ఇవన్నీ అంటే రన్నింగ్లో ఉన్నాడు కాబట్టి ఇచ్చేసేవాడు. ఆయన రన్నింగ్లో లేడు కదా, ఇప్పుడే కదా. మళ్ళీ ఇవన్నీ అప్పు చూపించి వెళ్ళాడు. ఇవన్నీ నిదానంగా ఎన్ని వెరిఫికేషన్ చేసుకుంటా వరుసను ఇచ్చుకుంటూ వస్తాడు. అంత కంగారు పడితే ఎట్లా? ఇస్తాడు. టైం కావాలి, టైం తీసుకుంటాడు. గ్యారంటీగా ఇస్తారు. అమలు చేయగల పథకాలని అన్ని అమలు చేసే పథకాలు. చంద్రబాబు గారు పథకాలు అమలు చేయగలరు అనుకుంటున్నారా, లేదా ఆయన చేయరు అని తప్పించుకుంటారు అనుకుంటున్నారా? చేయడం అంటే కష్టం. ఎందుకని కష్టం? చెప్పారు కదా ఎలక్షన్ టైంలో అందరూ చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఇది పథకాలు చేయాలంటే మామూలు విషయం కాదు. మరి అభివృద్ధి కావాలంటే ఇది ఏదో ఒకటి అవ్వాలి. ఇదన్నా ఆపాలి, అదన్నా ఆపాలి. రెండు చేస్తా అన్నారుగా, అభివృద్ధి సంక్షేమం రెండు అన్నారు. చెప్పేది అంటే అన్ని మామూలు అందరు చెప్తారు. చాలా కష్టం అది. అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా, సంక్షేమం ఇస్తారనుకుంటున్నారా చంద్రబాబు గారు? అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి? అమరావతి తీసుకెళ్ళి పెడతారు మొత్తం. అమరావతి ముందు మెయిన్ దాని పథకాలు ఇవ్వకపోతే సామాన్య జనం వ్యతిరేకత వచ్చేది కదా, తిడతారు కదా. మామూలుగా వస్తుంది కదా, రాకుండా ఎలా ఉంటుంది? పథకాలు ఇవ్వాలంటే కష్టం. కాకపోతే దాంట్లో ఇంపార్టెంట్ ఇస్తే చదువుకును ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన పర్లేదు, కానీ ఇవన్నీ మిగతా అన్నీ వేస్టే. ఫ్రీ ప్రయాణం, బస్సు వేస్టే. ఇంకా తర్వాత ఈ ఇది మహిళలకి గ్యాస్ బండ్లకి ఇవన్నీ వేస్టే. అదే జగన్ ఉంటే నేనుంటే కనుక ఈ పాటికి ఇచ్చేవాడి పథకాలు అని చెప్తున్నాడు ఆయన. మరి అందుకే కదా డెవలప్ లేదు కదా. మరి ఇప్పుడు డెవలప్ లేదు, ఈయన ఉన్నప్పుడు పథకాలు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి, రాజధాని. ఆయనకి కాన్సెప్ట్ ఏంటి? ఎవరిది? చంద్రబాబు గారిది. అమరావతి ఆయన ముందు నెరవేర్చాలన్నాడు. అది అమరావతిని బాగా నిర్మిస్తే కనుక డెవలప్ అయితే ఏపీ మొత్తం అక్కడే చేస్తాడు. ఇంకా వేరే చాట ఏముండదు. ఆయన ఫస్ట్ గోల్ అది. మిగతా అన్ని చోట్ల కూడా మరి వ్యతిరేకత వచ్చిద్దా? రావచ్చు. ముందు మనకి అధికారం కావాలి, తర్వాత ఏదన్నా. కానీ చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తారనుకుంటున్నావు నువ్వు? చేస్తారని అనుకుంటున్నారు, కానీ నాకు జ్ఞాపకశక్తి తక్కువ, చెప్పలేను మాట అది. కానీ గ్యారంటీకి చేస్తాడనే ధైర్యం ఉంది, చేస్తాడనుకుంటున్నాను. గతంలో ఎప్పుడు చేసిన చరిత్ర లేదు చంద్రబాబుకి, ఈసారి కూడా అలా చేయడు అని అంటున్నారండి. మరి చేస్తాడు, ఎందుకంటే దెబ్బతిని పైకి వచ్చాడు కాబట్టి చేస్తాడు. అది అంతే. ఒకసారి దెబ్బతిన్నాడనా? అప్పుడు ఆయన దెబ్బతిన్నాడు, ఆయన చేయకపోవడం, ఆయన దెబ్బతిని పోయాడు. ఈయన వచ్చాడు కాబట్టి చెయ్యాలి, గ్యారంటీగా చేస్తాడు. అది పథకాలు ఎక్కువైపోయినాయని చంద్రబాబు గారు బాధపడుతున్నారు కదా, డబ్బులు లేవు, అప్పులు పాలైపోయాం అని అంటున్నారు. మోడీ ఉన్నాడు, కుడిపోసం లాగా తెచ్చుకుంటున్నాడు, చేస్తున్నాడు. మోడీకి ఇస్తున్నాడుగా, ఇగిపోతే బాధ కదా అది.
ఇస్తాడంటావా మోడీ చంద్రబాబుకి డబ్బులు? ఇప్పుడుగా 15-30 కోట్లు ఎంత ఇచ్చాడుగా, అక్కడ రాజధానికి ఒక 15 కోట్లు, అక్కడ ఒక 15 కోట్లు ఇచ్చాడుగా పోలారానికి, దీనికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వడు? వ్యవసాయం చేస్తుంటావు నువ్వు? జగన్ ఏమంటున్నారంటే నేను అధికారంలో ఉండుంటే ఈ పార్టీకి రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాడిని, చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు అని విమర్శిస్తున్నారుగా జగన్ గారు. అన్నీ విమర్శలే కానీ ఆయన ఏమి ఇచ్చాడండి? రైతు భరోసా ఎవరికి ఇచ్చాడు? ఎవరినో వాళ్ళని పెట్టారు, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు కొన్ని రాశారు. అసలు నిజమైన వాళ్ళకి నేను కాగితం కూడా రాశా, ఎవరు నిజం కర్ణానితో నువ్వు ఏది రాసావు, ఏది పోయింది, ఏది రాసావు అని కూడా నేను ఇది చేస్తే బాబాయ్ తప్పు అయిపోయింది అని అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఆయనదేం తప్పలేదు, ఇచ్చేవాళ్ళకి. ఇప్పుడు ఆయన ఏం లేదండి, జగన్ గారు ఒక మాట చెప్పాలండి, ఈ డబ్బంతా ఆడవాళ్ళకి దానికని దీనికని పడేసి రోడ్లు ఎంక చూచాడా? రోడ్లు ఎట్టుండయి? మేము బళ్ళు తోలికి వెళ్ళాలంటే చచ్చిపోతున్నాం. ఆయన ఎక్కిన తర్వాత ఏ రోడ్డు మీద గిద్దరు ముందు వేసాడా? అది మరి ఇప్పుడు పథకాలు కూడా ఎక్కువైపోయినాయి కదా, రెండు చేయగలరా? రోడ్లు వేయటం, పథకాలు చేయగలడం, అభివృద్ధి చేయగలరా చంద్రబాబు గారు? చేస్తాడని ధైర్యం ఉంది. ముందల ఆ రెండు పూర్తి అయితే దాని ఎమ్మటే ఏదో ఒకటి వస్తే ఇటు చేస్తాడు. ఏ పూర్తి అవ్వాలి? రెండు రాజధాని పోలవరం. రాజధాని పూర్తి అయితే ఇప్పటికే పొలాల రేట్లు మొన్నటిదాకా ₹1 కోటి ఉంది, ఇప్పుడు 2 కోట్లలోకి వెళ్ళింది. ఎక్కడ, ఏ ఏరియాలో? నున్న అవతల రామచంద్రపాలెం, నున్న కాడి నుంచి అవతల కన్నారం ఆఖరిపిల్లి దాకా 3 కోట్ల పొలం 4 కోట్లలోకి వెళ్ళిపోయింది. అటువరకు ఇవ్వాలని కొన్ని వాళ్ళు ఉండారా అంత రేట్లు పెట్టి? ప్లాట్లు గజం 10,000 అమ్మిన ప్లాటు 15,000 20,000 చెబుతున్నారు. బేరాలు అయితే జరగలేదు కానీ చెబుతున్నారు, కొనేవాళ్ళు ముందు రావట్లేదు. నేను కనుక ముఖ్యమంత్రి ఉండుంటే ఈ పాటికి పిల్లలకి అమ్మ ఒడి వేసేవాడిని, రైతులకి రైతు భరోసా వేసేవాడిని అంటూ జగన్ గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏం పథకాలు ఇంకా అమలు చేయట్లేదు, ఆలస్యం చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. నిజమేనంటారు? వాస్తవం ఇంకా అంటే ఒక 50 days అయింది, చూద్దాం నెక్స్ట్. అంటే టైం ఉంది కదా, ఇప్పుడే మనం దాన్ని డిసైడ్ చేయలేం కదా, ఏదైనా కొంచెం టైం పట్టుద్ది. చంద్రబాబు గారు ఎక్కువ హామీలు ఇచ్చేశారా? ఇచ్చారు, జరగాలిగా. అందరికీ ఫుల్ఫిల్గా ఎవరు చేయలేరు. పథకాలను ఫుల్ఫిల్గా ఫిల్ చేద్దాం అనేది కష్టం. ఏదైనా ఆంక్షలు ఉంటాయి కదా, ప్రతి పథకానికి ఆంక్షలు, ఏదో ఆంక్ష ఉంటుంది, దాన్ని బట్టి మరి జగన్ గారు నేను చెప్పిన పథకాలే కాకుండా ఇంకా ఎక్కువ పథకాలు కూడా ఇచ్చానంటున్నారు, అది వాస్తవమే? మరి చెప్పిన వరకు ఇచ్చాడు, ఇవ్వలేదు అంటలా, ఇచ్చాడు కానీ అభివృద్ధి చేయలేకపోయాడు. అతను ఫెయిల్ అయ్యాడు, అభివృద్ధిలో ఫెయిల్ అయ్యాడు అతను. మరి చంద్రబాబు గారు ఏం చేయాలని కోరుకుంటున్నాం? చంద్రబాబు గారు ఏం చేయాలంటే రాజధాని డెవలప్ చేయాలి. డెవలప్తో పాటు పథకాలు అంటావు, పథకాలు ఎవరు ఇచ్చినా సరే ఫెయిల్యూర్ అవుతారు. ఏదైనా డెవలప్మెంట్, పిల్లలకు ఇప్పుడు ఉద్యోగాలు, మా పిల్లలు 2 బీటెక్ చదివి ఉన్నారు, ఆల్రెడీ ఖాళీగా ఉన్నారు. ఏదో బ్యాంక్ కోచింగ్లని అయ్యని ఉద్యోగాలు లేవు ఎక్కడ, హైదరాబాదు లేదా బెంగళూరు. మన దగ్గరలో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఏదైనా కంపెనీలు కానీ ఏదైనా రావాలి. ఏదైనా యువతకి ఉద్యోగాలు కావాలి. మెయిన్ యువత ఖాళీగా ఉంటున్నారు నాకు తెలిసి, ఉద్యోగాలు ఎక్కువగా రావాలి. మరి సంక్షేమ పథకాల గురించి నీ అభిప్రాయం ఏంటి? అంటే చంద్రబాబు గారు ఎక్కువగా ఇచ్చారని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు వేస్ట్, ఎవరిచ్చినా వేస్ట్. ఏ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకం అనేది వేస్ట్. దాని బదులు ఏదన్నా డెవలప్మెంట్ చేయడం. ఆల్రెడీ 10th వాళ్ళకి వృద్ధులకి ఇస్తున్నారు, అవి కామనే. వికలాంగులకి వృద్ధులకి వాళ్ళ వరకే ఇవ్వాలి కానీ ప్రతి ఓడికి సంక్షేమ పథకం ఇచ్చి ఆడేదో ఇంటికాడ కూర్చోబెడదాం అనేది కరెక్ట్ కాదు. జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చి మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఇవ్వకపోతే వ్యతిరేకత వచ్చింది కదా. వ్యతిరేకత వచ్చినా సరే సమాజం ఎట్లా ఉందంటే బాగుపడాలి కానీ సమాజం ఏం చేస్తుందంటే ఊరికి నేస్తున్నాడుగా, తీసుకుందాం ఎవడైతే ఉంది ఆ టైప్లో తయారయ్యారు. మరి చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో చెప్పారు కదా, ప్రతి ఇంటికి నేను 1,00,000 ప్రతి ఒక్కరిని కోటీశ్వరుని చేస్తానని చెప్పారు. అలా చేయకపోతే తిడతారు కదా. అవన్నీ జరిగాయి కాదు. చంద్రబాబు చేసినా, జగన్ చేసినా, ఎవరు చేసినా మన నెత్తి మీద పడేది. ఇవాళ కూరగాయల రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రతిదీ నిత్యావసర వస్తువులే కానీ ప్రతిదీ ఏదైనా సరే ఇదిగా ఉన్నాయి. మరి ప్రస్తుతం చూడాలి, అంటే తక్కువ టైమే కదా అన్న, ఒక 50 రోజులు 60 రోజులు అవుతుంది ఎక్కి. చూడాలి నెక్స్ట్ ఎట్లా ఉందనేది చూడాలి. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 50 రోజులు అవుతున్నా సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయట్లేదు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. మీరేమంటారు? సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే కదా, చేయాల్సిందేనా? చేస్తారు, అమలు చేయాల్సిందే, చేస్తారు కూడా. చేస్తారని నాకు తెలుసు. అది ఎందుకంటే కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే దాని దగ్గర అప్పుడులో ఉన్నది వేరే, ఇప్పుడు ఉన్నది వేరే. అక్కడ అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ రావచ్చు ఆయన. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఎవరి వల్ల కూడా అవదు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. ఈయన కూడా 14-15 సంవత్సరాల అనుభవం గలవాడు కాబట్టి, మంచి సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి ఈయన కంపల్సరీ చేస్తాడు.
ఇంకెప్పుడు అని అడుగుతున్నారు. ఇంకెప్పుడంటే ఇంకా కొద్ది రోజులు టైం ఉంది. అంటే ఈ సంవత్సరం మాత్రం లేదు, వచ్చే సంవత్సరం మాత్రం గ్యారెంటీగా అవుతుంది. ఇది మాత్రం పథకాలు రావటం మాత్రం ఖాయం. అంటే ఇది మాత్రం అబద్ధం ఉండదు, దీంట్లో ఫేక్ ఉండదు. అంటే ఈ సంవత్సరం ఎగ్గొట్టేసినాయి అంటారా? ఈ సంవత్సరం ఎక్కొట్టారంటే ఈ సంవత్సరం ఎలాగుందంటే చెప్తాను. ఈ ఎమ్మటెమ్మటే ఇన్ని వచ్చినాయి కాబట్టి అక్కడ ఏం లేవు కాబట్టి డబ్బులు ఆయన పద్దాక ఆయన వెళ్ళి తీసుకురావటం అనేది కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన కూడా. ఇప్పుడు సంవత్సరం వచ్చి ఎప్పుడు ఎన్నాళ్ళైంది? 5వ నెల 6వ నెల. ఇన్కమ్ ట్యాక్స్లు అవన్నీ చేరితేనే కదా, బ్రాందీ షాపులు డబ్బులు అవన్నీ చేరితే కాబట్టి ఈయన ఎక్కడైనా తాగలడు. కానీ ఏ రూపాయి లేదు అక్కడ, ఎక్కడ కూడా సెంట్రల్లో కూడా ₹1 లేదు. ఏదో కింద మీద మోడీ తెలివితేటల మీద అది వస్తున్నాయి బయట. అది మాత్రం నేను ఉంటే ఈ పాటి 3 పథకాలు ఇచ్చేవాడిని, అమ్మఒడి వేసేవాడిని, రైతులకు రైతు భరోసా వేసేవాడిని, పిల్లల కాలేజీ వాళ్ళకి డబ్బులు వేసేవాడిని అని చెప్తున్నారు జగన్ గారు. మరి అని చెప్తున్నారు కదా, ఆయన కూడా లేకపోతే ఎక్కడి నుంచి వేస్తాడు? ఆయన సొంత డబ్బులు వేయలేడు, ఎవరు వేయలేరు అలాగా. అదే పైనుంచి రావాలా, డబ్బులు లేనప్పుడు మనం ఏం చేస్తాం దాని గురించి? అది నిధులు కొరతగా ఉందంట. ఆ నిధులు మాత్రం వస్తున్నాయి, వచ్చింది కాబట్టి దానికి పనులు ఉన్నాయి, దాని పనులు కూడా దానికి ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి, అమ్మఒడి ఇచ్చుంటే స్కూల్స్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి చాలా ఉపయోగకరం అయ్యేది కదా. అది మాత్రం వాస్తవమే. చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు. దీని మీద పాపం చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. తల్లిలు వాళ్ళందరూ బాధలు పడుతున్నారు, అది డబ్బులు రాలేదని పాపం. దాని మీద వాళ్ళు ఎంతో ఆశగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. స్కూల్లో పిల్లలకి డ్రెస్సులు కూడా సరిగా లేవు వాళ్ళకి. మళ్ళీ ఇతను కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ చేసే మనిషే, ఇది మాత్రం వాస్తవం. 100కు 100% గ్యారంటీ ఇది అయ్యిద్ది. చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు చేయరు, ఎలక్షన్ టైంలో ఊరికే ఏదో చెప్తారు అని అంటారేంటి? మరి విమర్శిస్తున్నారు. అవన్నీ ఫేక్, అవన్నీ మాటలు వినబాకండి. చేసే మనిషే, పద్ధతిగా చేసే మనిషే పక్కా చేస్తాడు, 100% చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, ఎలాగ చేయాలో కూడా తెలుసు. ఇక్కడ లేవు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన కూడా చూడాలి కదా. ఇప్పుడు ఇప్పుడు మీ మీద నేను వేస్తే భారం మీకు ఎలాగుంటుంది? అది అలా కాదు, అన్నీ చేస్తాడు, అన్నీ వస్తాయి. ఆ పథకాల హామీలు కరెక్ట్గా నిర్వహిస్తాయి. నాకు అది నమ్మకం ఉంది 100%. గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల విషయంలో కానీ లేకపోతే ఆయన పరిపాలన విషయంలో సక్సెస్ అయ్యారా, ఫెయిలియర్ అయ్యారా? సక్సెస్ అయ్యారు. కానీ ఆయన కూడా టాలెంట్ నాన్న, ఎక్కడి నుంచి అని తెస్తాడు. ఆయన కూడా 1-2 సార్లు ఒక రోజు లేట్ అయింది తెలుసా, పెన్షన్లు లేట్ అయింది తెలుసా, ఒక 2-3 రోజులు టైం పట్టింది తెలుసా. అది మాత్రం మీకు తెలియదు. మేము నా తల్లిని అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా దాని గురించి. ఎందుకంటే 1వ తారీఖు వచ్చే పెన్షన్ 3వ తారీఖు కూడా అయింది, ఒకసారి 5వ తారీఖు కూడా అయింది. ఇది ఈ 5 ఏళ్లలో ఏమేమి జరిగింది కూడా ఉంది. కానీ ఒకటి, ఆయన ఏం చేయలే, ఆయన తప్పు చేశాడు ఆయన కూడా. కానీ ఇంకో విషయం, రేట్లు మాత్రం బీభత్సంగా పెంచారు నాన్న. వీళ్ళందరూ కలిసి రేట్లు మాత్రం అందరూ ఈ ముఖ్యమంత్రులు అందరూ అదేలాగా ఉన్నారు. ఆ రేట్లు మాత్రం పెరగకూడదు నాన్న. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా కదా. మధ్యతరగతి కుటుంబం వాడు, బీదవాడు చచ్చిపోతాడు గ్యారెంటీగా. ఇది మాత్రం వాస్తవం. ఇది రేట్లు కనుక తగ్గకపోతే నాన్న, ఒక చిన్న మాట చెప్పాలా, ₹38 ఉండే బియ్యంని తీసుకెళ్ళి ₹65 పెట్టారు. అంటే ఎంత పెరిగింది చూడు. అసలు ఆ బియ్యం ఏంటి అసలు? అది ఈ స్టోర్ బియ్యం తీసుకెళ్ళి పాలిష్ చేపిస్తున్నారు వీళ్ళు. అవన్నీ ఎవరు చూడట్లేదు వీళ్ళు. స్టోర్ బియ్యంని తీసుకెళ్ళి పాలిష్ చేపించి, ఆ పాలిష్ పట్టించి